అండదండలతో 51 ఓట్ షేర్తో 151 సీట్లు కైవసం చేసుకుని ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నుంచి కూడా ఈ రాష్ట్రంలో బీసీలని, మైనారిటీలని, ఎస్సీ ఎస్టీలని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటూ ఒక పక్క రాజ్యాధికారం ఒక పక్క అయితే, సంక్షేమం ఒక పక్క అయితే, ఈ రోజు నేరుగా ఈ రోజు మహిళా తల్లులకి, ముఖ్యంగా బీసీలకి, మైనారిటీలకి, ఎస్సీ ఎస్టీలకి ఇస్తూ అండగా నిలిచిన మన ముఖ్యమంత్రి జగన్ అన్న అని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీ అందరూ కూడా ఆలోచన చేయాలా. ఈరోజు చాలా మంది చెప్తారు, మేము వచ్చాం బీసీలకు మంచి చేయాలని వచ్చాం, ఎస్సీలకు మంచి చేయాలని వస్తున్నాం, ఎస్టీలకి మంచి చేయాలని వస్తున్నాం, ప్రతి పేదవాడికి మంచి చేయాలని వస్తున్నాం అని చెప్తారు. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రతి పేదవాడు, ప్రతి బీసీ, ప్రతి పేద మైనారిటీ, ప్రతి ఎస్సీ ఎస్టీ ఆత్మ గౌరవం పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. చాలా మంది అడగచ్చు అది ఎలా అని. ఇక్కడున్న మహిళా తల్లులు, ఇక్కడున్న పేదవాడు అందరికీ కూడా ఒకటి అడుగుతా ఉన్నా. స్వతంత్రం వచ్చిన తర్వాత మాలాగా నాయకులు బాధపడొచ్చు. శాసనసభ్యులుగా కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు, లేకపోతే ఎంపీటీసీలు, స్థానిక నాయకులు ఈ రాష్ట్రంలో మాలాగా మొత్తం లెక్క పెడితే 5,000 మంది ఉంటామో, 10,000 మంది ఉంటామో, మా అందరిలో చాలా మంది బాధపడొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనికి. కానీ ఈ రోజు ఈ రాష్ట్రంలో అగ్రవర్ణ పేదవాళ్ళ దగ్గర నుంచి, బీసీల దగ్గర నుంచి, మైనార్టీల దగ్గర నుంచి, ఎస్సీ ఎస్టీల దగ్గర నుంచి ప్రతి ఒక్కరి లక్షలాది మంది ఆత్మగౌరవం పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నా. అది ఎలాగంటే 2019 ముందు ఒక అవ్వకి పెన్షన్ కావాలన్నా, ఒక వితంతు సోదరికి పెన్షన్ కావాలన్నా, ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక రూపాయి కావాలన్నా, ఒక చిన్న పని కావాలన్నా ఆ ఊర్లో ఉన్న నాయకుడు గుమ్మం దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకోవాల్సిన పరిస్థితి 2019 ముందైతే, 2019 తర్వాత నేరుగా ఆ అక్క ఇంటికి, ఆ అవ్వ ఇంటికి నేరుగా వాలంటీర్ని పంపించి నేను ఉన్నాను, మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా జగనన్న ఉన్నాడు అని చెప్పి నేరుగా మీ ఏ నాయకుడి ఇంటి గుమ్మం వెనుక ఉండాల్సిన అవసరం లేదని చెప్పి తల ఎత్తుకోనికి మీ రోజు పథకాలు ఇస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా అని ఆలోచన చేయండి అని మాత్రం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నానమ్మా. ఇక్కడున్న వాళ్ళందరినీ అడుగుతా ఉన్నా, ఏ రోజైనా పథకం కోసం జగన్ వచ్చిన తర్వాత వాలంటీర్ మీ ఇంటికి వచ్చి పథకాలు ఇచ్చాడా, లేదంటే గతంలో లాగా జన్మభూమి కమిటీలు అని చెప్పి ఆ నాయకులు ఇల్లు చుట్టూ తిరిగే పరిస్థితి మీకు ఈ రోజు ఉందా లేదని ఆలోచన చేయండి. రేపు 2024లో చిన్న పొరపాటు జరిగినా, ఏ చిన్న అశ్రద్ధ జరిగినా మీ అందరూ కూడా మళ్ళీ వెనక్కి పోయే పరిస్థితి వస్తుంది. వాలంటీర్ని వాళ్ళే చెప్పారు, మేము వచ్చిన తర్వాత మొట్టమొదటి చేసే పని ఏంటంటే వాలంటీర్ని పెరిగేస్తాం, మీకు పథకాలు కావాలంటే మళ్ళీ మా నాయకుల్ని చుట్టూ తిరగాల్సిన పరిస్థితి అని చెప్పిన చరిత్ర ఈరోజు లోకేష్ దేనా కానీ చంద్రబాబు నాయుడు గారిది. కానీ ఆలోచన చేయండి మీ అందరూ కూడా. ఈరోజు మీ అందరి కోసం ఈరోజు ఎవరెన్ని చెప్పినా, ఈరోజు కొంతమంది మీకు పథకాలు ఇస్తుంటే రకరకాలు చెప్పినా, ఈరోజు ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా నేరుగా ఈరోజు మీ అకౌంట్లో వేసే ఇది జగనన్న చేస్తా ఉన్నాడు. రేపు ఎన్నికలు వస్తా ఉన్నాయి, రకరకాలు చెప్తారు. ఈరోజు మీకు నెలకి 15,000 ఇస్తాం ఒకడంటాడు, లేదు ముగ్గురుంటే 90,000 ఇస్తానని ఒకడంటాడు. రకరకాల మాటలు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఆలోచన చేయండి మీ అందరూ కూడా. ముఖ్యంగా ఈరోజు జగనన్న బీసీలకి ఏ విధంగా గౌరవిస్తాడు అని చెప్పేదానికి మీ ముందు అనిల్ కుమార్ యాదవ్ ఒక నిలువెత్తు సాక్ష్యం అని ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ జిల్లాలో, నెల్లూరు జిల్లాలో స్వతంత్రం తర్వాత ఒక బీసీకి 2 సార్లు గెలిచిన శాసనసభ్యుడిగా ఈరోజు అవకాశం ఇచ్చి మంత్రిని చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఎవరెన్ని చెప్పినా గుండెల్లో పెట్టుకుని చూసుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 2024లో ఇదే బీసీ, మైనార్టీ, ఎస్సీ ఎస్టీలు మనం జగన్మోహన్ రెడ్డి గారిని మన భుజ స్కంధాల మీద మోసి మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీరు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఒకే లక్ష్యంతో వస్తా ఉన్నారు, కట్టగట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా దించాలని. కానీ మీ అందరి ఆశస్సులు, మీ దీవెనలు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి కూడా పీకలేరని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కానీ ఆలోచన చేద్దాం, ప్రతి ఒక్కరూ కూడా కలిసికట్టుగా, ముఖ్యంగా బీసీలు కానీ, మైనార్టీలు కానీ, ఎస్సీ ఎస్టీలు కలిసికట్టుగా నడుద్దాం.
జగన్ అన్నని కాపాడుకుందామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మీ శాసనసభ్యుడు ప్రసన్న అన్న ఈరోజు అనేక సభల్లో చెప్పా, మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ జిల్లాలో ఎవరైనా కొత్తగా రాజకీయాల్లోకి రావాలి అంటే ఖచ్చితంగా ఒకరికి గౌరవం ఎలా రాజకీయాల్లో నడుచుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రసన్న చూసి నేర్చుకోవాలా గౌరవ మర్యాదలు అని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే దాదాపు ఈ జిల్లాలో ఈ రోజు పోటీ చేసే వాళ్ళల్లో ప్రతి ఒక్కరితో పోలిస్తే 6 సార్లు శాసనసభ్యుడిగా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రసన్న అన్న. 6 శాసనసభ్యులే కాదు, ఈ జిల్లాలో ఒక చరిత్ర గల కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి ప్రసన్న అని చెప్పి తెలిసినాం. చిన్నవాళ్ళు మేమైనా సరే ఇంటికి వెళితే లేకపోతే కార్యక్రమం వచ్చినా కూడా ఎన్నిసార్లు చెప్పినా మమ్మల్ని దగ్గరుండి కారెక్కిచ్చి నువ్వు వెళ్ళేదాకా కూడా కదలడు. అంత గౌరవం ఇచ్చే వ్యక్తి ఈ జిల్లాలో ఎవరైనా ఉన్నారంటే అది ప్రసన్న ఖచ్చితంగా. ఎందుకంటే ఈ కోవూరులో చాలా మంది బాధపడుండొచ్చు నాకు మంత్రి ఇచ్చినందుకు, కానీ ప్రేమగా ఎవరు ఎంతమంది జిల్లాలో ఎన్నెన్ని మాట్లాడినప్పటికీ కూడా నా తమ్ముడు అనిల్కి మంత్రి ఇచ్చినందుకు మాకు సంతోషం అని చెప్పి నన్ను వెనకేసుకొని దగ్గరగా చేసుకొని నాకు వెంటగా అండగా నిలిచిన వ్యక్తి ప్రసన్న అని చెప్పే దాంట్లో ఎటువంటి ఇది లేదని చెప్పి తెలియజెప్తున్నా.